ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చే 25 ఏళ్ల పాటు 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం అప్పట్లోనే వివాదాస్పదమైంది. దీనిపై అప్పట్లోనే ప్రస్తుత ఆర్థిక మంత్రి టీడీపీ నేత పయ్యావుల కేశవ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పట్లో ఈ వ్యవహారం తేలలేదు. కానీ ఏపీకి సౌర విద్యుత్ సరఫరా కోసం అదానీ గ్రూప్తో సెకీ కుదుర్చుకున్న మరో ఒప్పందం ఆధారంగా ఏపీ ప్రభుత్వ ఒప్పందం ముందుకు వెళ్లాల్సి ఉంది. కానీ మధ్యలో అదానీ సౌర ఒప్పందాలపై అమెరికా కోర్టు అభియోగాలు నమోదు చేసింది. దీంతో ఈ వ్యవహారం ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. అప్పట్లో భారత్లోని వివిధ ప్రభుత్వాలకు సౌర విద్యుత్ సరఫరా కోసం కుదుర్చుకున్న ఒప్పందాల కోసం భారీగానే ముడుపులు ఇచ్చారనే ఆరోపణ ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్పై అమెరికా కోర్టులో విచారణ జరుగుతోంది. దీంతో భారత్లో అదానీతో ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వాలు ఇప్పుడు ఇరుకున పడ్డాయి. ఇందులో ఏపీలోని గత వైసీపీ ప్రభుత్వ పెద్దలకు 1,750 కోట్ల రూపాయలు ఇచ్చారు అని అమెరికా కోర్టులో నమోదైన అభియోగాల నేపథ్యంలో అప్పట్లో సెకీతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న డీల్ రద్దు చేయాలి అనే ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ఈ ఒప్పందాన్ని అప్పట్లో వ్యతిరేకించిన టీడీపీ ఇప్పుడు దానిపై నోరు విప్పటం లేదు. మరోవైపు తన పేరు ఈ వ్యవహారంలో నేరుగా లాగడంపై జగన్ కూడా బగ్గుమంటున్నారు. అన్నిటికీ మించి అదానీ గ్రూప్తో సెకీ కుదుర్చుకున్న ఒప్పందం రద్దుకు చంద్రబాబు సర్కార్ ముందడుగు వేస్తోందా లేదా అన్న చర్చ జరుగుతోంది. అయితే అప్పట్లో తప్పని చెప్పిన ఒప్పందం ఇప్పుడు ఒప్పు అని చంద్రబాబు ఒప్పుకుంటారా, లేక దాన్ని రద్దు చేసి చిత్తశుద్ధి చాటుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. దీంతో ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చ జరగడం ఖాయమని తెలుస్తోంది. అయితే అంతిమంగా నిర్ణయం తీసుకుంటారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.